మనం మొత్తం బైబిల్ తీస్తే నేను యాకోబు దేవుణ్ణి, యూదుల దేవుణ్ణి, ఇజ్రాయేలీల దేవుణ్ణనే యెహోవా చెప్తాడు కానీ నేను అందరి దేవుణ్ణి అని చెప్పడు. మనం మొత్తం బైబిల్ తీస్తే నేను యాకోబు దేవుణ్ణి, యూదుల దేవుణ్ణి, ఇజ్రాయేలీల దేవుణ్ణనే యెహోవా చెప్తాడు కానీ నేను అందరి దేవుణ్ణి అని చెప్పడు. బైబిల్ తెలియని బొక్కల డాక్టర్ గారు బైబిల్లో ఈ వాక్యాలు చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనుంది. మొత్తం బైబిల్ ఎక్కడ లేదన్నారు కదా, ఇక్కడ ఉంది కదా. యెహోవా చెప్పాడు సర్వ శరీరులకు ఆయన దేవుడంట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమొకటికై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. యాకోబు దేవుడిని మాత్రమే అని చెప్పినట్టుగా మీరు మాట్లాడారు. యాకోబు దేవుడిని మాత్రమే అని ఎక్కడా చెప్పలేదు బైబిల్లో, గమనించండి. ఇక్కడ యాకోబు గోత్ర వారిని, ఇజ్రాయేల్ వారిని మాత్రమే రక్షించటం నా ఉద్దేశం కాదు, అది చాలా చిన్న విషయం. కానీ బూదిగంతముల వరకు అలాగే అన్ని జనులకు రక్షకుడై ఉండటానికి యేసుక్రీస్తు వారిని నియమించినట్లుగా పాత నిబంధనలు యెహోవా స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి దేవుడు ఒక యాకోబు గోత్ర వారికే, ఇజ్రాయేల్ వారికే దేవుడు అయితే కనుక ఆయన ఇలా ఆలోచించాడండి. ఆయన అందరి దేవుడు కాబట్టి అన్ని జనులను రక్షించడానికి, బూదిగంతముల వరకు ఉన్నటువంటి అందరిని రక్షించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడని స్పష్టంగా బైబిల్లో ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులను బూదిగంతముల వరకు పంపించి ఆయనకు సాక్షులుగా ఉండమని చెప్పి పంపించాడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి శిష్యులు యెరూషలేములోను అలాగే యూదయ దేశములోను అలాగే బూదిగంతముల వరకు సాక్షులై ఉన్నారు. ఆ కోణంలో భాగంగానే తోమా గారు మన దేశానికి వచ్చారు. అలా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి శిష్యులు వెళ్ళి చెప్పటం వల్ల యేసుక్రీస్తు గురించి తెలుసుకొని అందరూ రక్షణ పొందారండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము నాకు కనపడెను. ప్రతి వంశంలో అనేక భాషలు మాట్లాడే వాళ్ళ నుండి, అనేక తెగలు జనాల్లో నుండి రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకంలో వీళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినట్లుగా, దర్శనం చూసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి కేవలం ఇజ్రాయెల్ వారి కోసమే అని చెప్పే బోధ ఏదైతే ఉందో, భాస్కర్ రాజు గారు మీరు బైబిల్ తెలియక అలా మాట్లాడుతున్నారు. భాస్కర్ రాజు గారు మీరు బైబిల్ మొత్తం చదవకుండా ఎవడో రాసింది చదివారు. కాబట్టి బైబిల్ మొత్తం చదివితే క్లియర్గా ఉంటుందండి. యెహోవా సర్వశరీరులకు దేవుడని, ఆయన అందరిని రక్షించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడని, అందరు రక్షించబడినట్లుగా కూడా, అందుకోసం అందరి కోసమే, అందరి రక్షణ కొరకే యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా స్పష్టంగా బైబిల్లో కనపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు.